2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134, 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. ఎండలు పెరుగుతున్న కొద్దీ ఇంట్లో ఫ్యాన్, కూలర్, ఏసీ వినియోగం కూడా భారీగా పెరుగుతోంది. దాంతో నెలాఖరులో వచ్చే కరెంటు బిల్లు చూసి చాలా మంది షాక్ అవుతున్నారు. కానీ కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఎండాకాలంలో కూడా కరెంటు బిల్లు చాలా ఆదా చేయవచ్చు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా, పగలు అవసరం లేకుండా లైట్లు, ఫ్యాన్లు ఆన్లో ఉంచొద్దు. చిన్న అలవాటు అనిపించినా ఇదే బిల్లును పెంచే ప్రధాన కారణాల్లో ఒకటి. ఇక ఏసీ వాడేవారు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏసీని 18 లేదా 20 డిగ్రీల వద్ద పెట్టొద్దు. 24 నుంచి 26 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత పెడితే గది కూడా చాలా చల్లగా ఉంటుంది, కరెంటు కూడా తక్కువ ఖర్చవుతుంది. అలాగే గదిలో కిటికీలు, తలుపులు పూర్తిగా మూసివేయాలి, లేకపోతే చల్లటి గాలి బయటకు వెళ్ళిపోతుంది. దాంతో ఏసీ మరింత ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఫ్రిడ్జ్ను పదే పదే ఓపెన్ చేయవద్దు. ప్రతిసారి తలుపు తెరిచినప్పుడు లోపలి చల్లదనం బయటకు వస్తుంది. దాంతో ఫ్రిడ్జ్ మళ్ళీ ఎక్కువ పవర్ తీసుకుంటుంది. అలాగే పాత బల్బులు బదులుగా ఎల్ఈడి బల్బులు ఉపయోగిస్తే విద్యుత్ వినియోగం చాలా వరకు తగ్గుతుంది. మొబైల్ ఛార్జర్లు, టీవీలు, సెటప్ బాక్స్లు వాడకపోయినా ప్లగ్లో అలాగే ఉంచడం కూడా కరెంటు వృధా చేస్తుంది. కాబట్టి అవసరం లేనప్పుడు స్విచ్ ఆఫ్ చేయడం మంచిదే. ఇక ముఖ్యంగా ఏసీ, కూలర్, ఫ్యాన్లకు రెగ్యులర్ సర్వీస్ చేయించాలి. శుభ్రంగా ఉన్న పరికరాలకు తక్కువ కరెంటుతో ఎక్కువ పనితీరు ఇస్తాయి. ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఎండాకాలంలో కూడా కరెంటు బిల్లు భారీగా తగ్గించుకోవచ్చు.